హైదరాబాద్ లో ఈ నెల 18 నుంచి కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ చుట్టూ వన్ వే అమల్లోకి రాబోతోంది. వన్ వేకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. కేబీఆర్ పార్క్ చుట్టూరా అండర్ పాస్లు, ఫ్లైఓవర్ నిర్మాణం నేపథ్యంలో వన్ వేను అమలు చేయాలని నిర్ణయించారు. నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు వన్ వేను అమలు చేయబోతున్నారు ట్రాఫిక్ పోలీసులు. హైదరాబాద్ లో ఈ నెల 18 నుంచి వన్ వే ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రాబోతున్నాయి. ఈ నెల 18 నుంచి కేబీఆర్ చుట్టూ కూడా వన్ వే కార్యక్రమం ప్రారంభించబోతున్నారు. ఆ పనులు స్టార్ట్ కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ చుట్టూ కూడా వన్ వే అమల్లోకి రాబోతోంది. ఇటు వన్ వేకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూరా కూడా మనం చూస్తే అండర్ పాస్లు కావచ్చు, ఫ్లైఓవర్ కావచ్చు నిర్మాణం కాబోతున్న ఈ నేపథ్యంలో అటు వన్ వేను అమలు చేయాలని నిర్ణయించారు. ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నాలు కూడా చేయబోతున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఇక నిర్మాణ పనులన్నీ కూడా పూర్తయ్యే వరకు ఈ వన్ వే కూడా అమల్లో ఉండబోతుంది. మనం చూసాం ఇప్పటి వరకు అటు ట్రయల్ రన్ కూడా చేసినటువంటి ట్రాఫిక్ పోలీసులు ప్రజలు ఇవి పడుతున్నటువంటి ఇబ్బందులు, ఏవే సమస్యలు ఎదురవుతాయో అవన్నీ కూడా అబ్జర్వ్ చేశారు. అయితే ఎట్టకేలకు హైదరాబాద్ లో ఈ నెల 18 నుంచి కూడా కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ చుట్టూ వన్ వే అమల్లోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రజలను అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. అటు వన్ వేకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఆ విజువల్ మనం చూడొచ్చు. ఈ నెల 18 నుంచి ఆ పనులు కూడా వేగవంతం కాబోతున్నాయి. అటు కేబీఆర్ పార్క్ చుట్టూరా కూడా అండర్ పాస్ రాబోతోంది, ఫ్లైఓవర్ రాబోతోంది. ఆ నిర్మాణ పనుల్లో భాగంగా ఈ వన్ వేను అమలు చేయాలని నిర్ణయించారు ట్రాఫిక్ పోలీసులు. ఈ నిర్మాణ పనులన్నీ కూడా పూర్తయ్యే వరకు వన్ వేను అమలు చేయబోతున్నారు. అటు ప్రజలను కూడా అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, హైదరాబాద్ లో ఈ నెల 18 నుంచి కూడా వన్ వే అమలు కాబోతోంది. ట్రాఫిక్ పోలీసులు వన్ వేను అమలు చేయబోతున్నారు. అటు కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా వన్ వేను ఏర్పాటు చేయబోతున్నారు కదా, ప్రజలను ఏ విధంగా అలర్ట్ చేసే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి కిరణ్? ఝాన్సీ ఎట్టకేలకు కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల వన్ వే అమల్లోకి రాబోతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఈ నెల 18వ తేదీ నుంచి కూడా ఇటు ఎస్సిటీ పేరుతో కొనసాగుతున్న పనుల నేపథ్యంలో కూడా వాటిని వేగవంతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు జరిగింది. ఎందుకంటే ఇప్పటికే పలుమార్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రయల్ నిర్వహించారు, కానీ కొన్ని లోటుపాట్లు ఏర్పడిన నేపథ్యంలో కూడా వాహనదారులకు ఎక్కడ కూడా వన్ వేలో ఇబ్బంది తలెక్కకుండా ఉండేందుకు అన్ని అంశాలకు సంబంధించి ఎక్కడైతే ఎగ్జిట్ పాయింట్లు ఉంటాయో వాటికి సంబంధించి కూడా సెటరేట్ చేసుకున్న తర్వాత ఎట్టకేలకు ఈ నెల 18వ తేదీ నుంచి కూడా వన్ వే అమల్లోకి రాబోతున్నట్టుగా చెప్పుకొచ్చింది. ఇటు జిహెచ్ఎంసీ చాలా ప్రతిష్టాత్మకంగా కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల 7 వంతెనలు, 7 అండర్ పాస్లతో కూడా ఇటు కొంత వాహనదారులకు సంబంధించి ట్రాఫిక్ జంజాటం నుంచి బయటపడేందుకు ఈ ప్రాజెక్టును అమల్లోకి చేసినట్టుగా చెప్పుకుంది. దాదాపుగా ఇప్పటికే ఇటు మనం చూసుకుంటే ఇటు పార్క్ అయితే ఓడల సమీపం నుంచి కూడా ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ వరకు మధ్యలో చాలా మేజర్ పిల్లర్స్ నిర్మాణం కూడా ఇప్పటికే కొంత వేగమవుతున్న నేపథ్యంలో వాటిని త్వరితగతిన కూడా పూర్తి చేయాలంటే కొంత వన్ వే ఒకే మార్గంలో ట్రాఫిక్ను మళ్లించాల్సి ఉంటుంది. కాబట్టి అందులో భాగంగా గడిచిన 2-3 నెలల నుంచి కూడా హైదరాబాద్ సిటీ పోలీసులు కేబీఆర్ పార్కు చుట్టుపక్కల కేబీఆర్ పార్కు సంబంధించిన పనులు కొనసాగుతున్న నేపథ్యంలో కూడా వన్ వే ఇంప్లిమెంట్ చేసే ఏ విధంగా ఉంటుంది ఇటు, ఎందుకంటే చాలా కీలకమైన ప్రాంతం, హైటెక్ సిటీతో పాటు వివిధ ప్రాంతాలను కలిపే మార్గం కావడంతో కూడా నిత్యం ఉదయం నుంచి సాయంత్రం వేళల్లో కూడా చాలా రద్దీగా ఉంటుంది. కాబట్టి వన్ వే చేస్తే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి ఏంటన్నది కూడా పూర్తిగా ట్రయల్ చేసిన తర్వాత కూడా కొన్ని చోట్ల కొన్ని మార్గాల్లో కూడా ఫిలిం నగర్ చౌరస్తా కావచ్చు, లేకపోతే ఇటు తెలంగాణ భవన్ కావచ్చు, లేకపోతే కాసు బ్రహ్మానందరెడ్డి చౌరస్తా సంబంధించి కూడా కొన్ని చిక్కులు ఏర్పడిన నేపథ్యంలో వాటిని కూడా ఐడెంటిఫై చేసి జిహెచ్ఎంసీ అధికారుల సహకారంతో కూడా వాటిని రెక్టిఫై చేసిన నేపథ్యంలో కూడా ఎట్టకేలకు ఈ నెల 18వ తేదీ నుంచి కూడా వన్ వే అమల్లోకి చేసినట్టుగా చెప్పొచ్చుంది. గడిచిన కొద్ది రోజులుగా ట్రాఫిక్ పోలీసులు వన్ వేను అమలు చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ జిహెచ్ఎంసీ అధికారులు కొంత నిర్లక్ష్యంగా
వాళ్ళకి కొంత వాళ్ళకి కావాల్సిన చోట కూడా పాయింట్స్ను ఏర్పాటు చేయడం కావచ్చు, ఎగ్జిట్స్ సంబంధించిన, ఎందుకంటే ఒక రోడ్ నుంచి ఒక రూట్లోకి మారాలంటే కూడా కొన్ని చోట్ల కూడా వాటికి సంబంధించిన డివైడర్ను తొలగించి కొంత నిర్మాణం చేయాల్సింది కూడా. ఆ విషయంలో కొంత జీహెచ్ఎంసీ అధికారులు నిర్లక్ష్యం చేయడంతో కూడా అవాంతరాలు ఏర్పడుతున్నాయి. కానీ వాస్తవానికి గత నెలలోనే ఈ నిర్మాణానికి సంబంధించి అంతే వన్ వేను కూడా అమలు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ అనుకున్నంత స్పందన జీహెచ్ఎంసీ అధికారుల నుంచి కావచ్చు, ముఖ్యంగా ఆర్ఎండ్బి నుంచి రాకపోవడంతో కూడా ఎట్టకేళ్ళకు వారికి కావాల్సిన పాయింట్స్ కావచ్చు, ఎందుకంటే ఒక రోడ్ నుంచి మరొక రోడ్డుకి మళ్ళాలంటే కూడా కొన్ని చోట్ల ఎగ్జిట్ పాయింట్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి కేబీఆర్ పార్క్ వెళ్లే మధ్యలో 2 ఎగ్జిట్ పాయింట్, ఎందుకంటే 4 వరుసల లైన్కి సంబంధించి కూడా ఒక్కటి చోట మళ్ళీ వారు పంజాగుట్ట సైడ్ వెళ్ళాలంటే కూడా ఒక రోడ్ నుంచి మళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అది ఏర్పాటు చేసేందుకు కొంత జాప్యం జరిగిన నేపథ్యంలో అలా చాలా చోట్ల సుమారుగా 3 కిలోమీటర్ల విస్తరణ నుండి కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల సంబంధించి కూడా కొంత ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించుకొని కొన్ని ఎక్కడైతే ఎగ్జిట్ సంబంధించిన ఒక మార్గం నుంచి మరొక మార్గంలోకి మారినందుకు కొన్ని మార్కులు ఏర్పాటు చేసిన నేపథ్యంలో వాటి నిర్మాణం కూడా కొంత ఆలస్యమైంది. అక్కడ కొంత సిమెంట్ సంబంధించిన పనులు, కాంక్రీట్తో వేసిన పనులు కూడా కొంత ఆలస్యం అవుతున్న నేపథ్యంలో వాటిని సెటరేట్ చేసిన తర్వాత కూడా ఈ నెల 18వ తేదీ నుంచి కూడా కేబీఆర్ పార్కు చుట్టూ, ఎందుకంటే సుమారుగా 2 ఏళ్ల పాటు ఈ 7 వంతెనలు 7 అండర్ పాస్ నిర్మాణం కూడా సమయం పడుతుంది. ఇప్పటికే అధికారులు ఎస్టిమేట్ చేశారు. కాబట్టి అంతవరకు వన్ వే మార్గాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. కాబట్టి ఇప్పటికే 2 పర్యాలు ట్రాఫిక్ సంబంధించిన వన్ వే సంబంధించిన ట్రయల్కు నిర్వహించారు. కాబట్టి పూర్తి స్థాయిలో చిన్న లోటుపాట్లన్నీ కూడా రెక్టిఫై చేసి ఈ నెల 18 నుంచి కూడా పూర్తి స్థాయిలో కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల వన్ వేను అమలు చేయబోతున్నట్టుగా చెప్పుకోవాలి. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.